నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద గల గీతా భవన్ హోటల్ ముందు పార్కింగ్ చేస్తున్నటువంటి వాహనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హోటల్ వారికి పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఎలా వచ్చిందని, రోడ్డుపై పార్క్ చేస్తున్న వెహికల్స్ మీద ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలని ఇట్టి విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి ట్రాఫిక్ ఏసీపీ వివరణ కోరగా ఆయన స్పందిస్తూ గీతా భవన్ హోటల్ వద్ద పార్క్ చేస్తున్నటువంటి వెహికల్స్ విషయంలో యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని, హోటల్ వారు వెంటనే పార్కింగ్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ తెలంగాణ చౌక్ దగ్గర గీతా భవన్ అని హోటల్ ఉన్నది. ఈ గీతా భవన్లో వాస్తవానికి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది, మెయిన్ రోడ్డు మీద ఉన్నది. మరి ట్రాఫిక్ పోలీసు అండ్ గీతా భవన్కి ఏం కమ్యూనికేషన్ ఉన్నదో తెలియదు, కానీ ఆకలి అవుతుంది కదా అని మేము ఇక్కడ బండి ఇక్కడ పెట్టాము. చాలా బండ్లు ఉండే, ఈ రోడ్డు మీద బండి పెట్టినందుకు 1000 రూపాయల చాలన్ వేశారు. మరి 1000 రూపాయల చాలన్ వేశారంటే దీనికి కారణం ఏంటి? దానికి పార్కింగ్ అన్నది లేదన్నట్టు. ఒకవేళ పార్కింగ్ లేనట్టయితే ఇక్కడ ఉన్న బండ్లన్నీ ఏవైతే ఉన్నాయో అవి అన్నిటి మీద చాలన్ పడాలి. ఇప్పుడు మా కార్ మీద చాలన్ పడ్డదంటే అయితే పోలీసు వ్యవస్థనన్నా వీళ్ళతో కుమ్ముక్కై ఉండాలి ఈ చాలన్ పడకుండా ఇక్కడ, లేదా వీళ్ళకు అలా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తోటి ఇక్కడ మేము తినేచ్చే వరకు ఇక్కడ చాలన్ పడ్డది. ఇది చాలా బాధాకరం. తినేది చాలన అయితే బారన బిల్లు కట్టేటట్టుగా అయిపోయింది. మరి మేము పార్కింగ్ ఎక్కడ పెట్టాలి? ఇంక పార్కింగ్ ఉన్నట్టయితే పార్కింగ్ చూపించేడుతుండే, లేకుంటే ఇక్కడ ఒకటి కౌంటర్ మీద ఇక్కడ నిలబడి బండ్లు వచ్చినప్పుడు తినడానికి వచ్చేటప్పుడు ఆ బండ్లను చూసి ఇక్కడ పెట్టకండి అని చెప్పేడుతుండే. అది చెప్పకపోవడం అన్నది హేయమైన చర్య. అసభ్యంగా వివరిస్తున్నాడు. ఇన్ఛార్జ్ ఎవరో వచ్చారు, మేము అడిగాము, అయ్యే మీకు పార్కింగ్ ఏదనంటే మా పార్కింగ్కి ఇలా వాచ్మెన్ ఇలా లేడు, ఇంతకు ముందు ఉండే గార్డు ఆయనే తీసుకుపోయేది, ఇలా లేడు అని ఇట్లా చెప్తున్నారు. మరి ఇది చాలా దారుణం. మరి ఇలా ఆయన లేనందుకు ఇలా మాకు పార్కింగ్ ఇది చాలా పడ్డది కనుక దీన్ని పూర్తిగా ఇదే గీతా భవన్ యజమాన్యమే చెల్లించాలి. 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది మా హోటల్కు అని అంటున్నాడు. అంటే కారణం ఏంటంటే 50 సంవత్సరాల దాకా ఇక్కడ పార్కింగ్ లేకున్నా కానీ పార్కింగ్లో ఇట్లా పెట్టిందంటే పోలీసులకు ఫ్రీ భోజనాలు ఇచ్చిండు అన్నట్టుగా, లేదా మీద హాల్ ఉంటే హాల్ అన్నది 50% ఇచ్చాడు అన్నట్టుగా ఈ మాదిరిగా వాళ్ళు నడిపించుకున్నారు, మేనేజ్ చేసుకున్నారు. కనుక ఇక్కడ ఎంత బండ్లు ఉన్నా కానీ అవి నో పార్కింగ్లో ఉన్నా కానీ అవి చాలన్ పడకుండా ఉన్నాయి. ఇది వేరే వాళ్ళ దగ్గరనైతేనేమో చాలన్ల మీద చాలన్లు పడుతున్నాయి. ఇది హేయమైన చర్య. దీని మీద చర్యలుగా జరగాలని మేము కోరుకుంటున్నాం. మేము మున్సిపల్ కమిషనర్ను కోరుకుంటున్నాం, అదే మాదిరిగా కలెక్టర్ని కోరుకుంటున్నాం. ఈ ట్రాఫిక్ లేకుండా పూర్తిగా క్లీన్ చేయాలని, లేదా ఇంటి పార్కింగ్ లేనట్టయితే హోటల్ను మూసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ టౌన్ లో గీతా భవన్ ఒక హోటల్ ఉంది. దానికి రియల్ గా పార్కింగ్ ఫెసిలిటీ లేదు. అక్కడ నో పార్కింగ్ బోర్డు ఒకటి అరేంజ్ చేసాము. సో మేము మాక్సిమం అక్కడ చాలా ఇంపోజ్ చేస్తున్నాము. కస్టమర్స్ అక్కడ నుంచే రాంగ్ రూట్ లో కూడా వెళ్తున్నారు. సో అది కూడా మేము డ్రైవ్ చేస్తున్నాము. సో మీ వెహికల్స్ ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళకి అడగండి, బిఫోర్ పార్కింగ్ వెహికల్ ప్రొవైడెడ్ పార్కింగ్ ప్లేస్ అలా అడగండి. ఏదైనా బ్యాడ్ పార్కింగ్ ఉందా అడిగి వాళ్ళు అక్కడ పార్క్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అది రాంగ్ పార్కింగ్ కింద మేము ట్రీట్ చేసి దానిపైన చాలా ఇంపోజ్ చేస్తున్నాం. సో అది మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు చూసుకుంటారు. జనరల్ గా పార్కింగ్ ప్లేస్ ఉంటేనే వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలి. సో అది ఆ సబ్జెక్ట్ వాళ్ళకు కూడా కొంత వస్తుంది. సో మేము కూడా చెప్తున్నాము వాళ్ళకు, కస్టమర్స్ కు చెప్పండి బ్యాక్ పార్కింగ్ ప్రొవైడ్ చేయండి, లేదా అన్నెసరీగా ఇష్యూస్ అవుతాయని చెప్తున్నాము. ఓకే, రోడ్డు మీద పార్క్ చేస్తే యాక్షన్ మేమే తీసుకుంటాము. ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి జనరల్గా యాక్షన్ తీసుకుంటున్నాము. నిన్న కూడా ఆ రకంగా ఒక కారు ఒకటి అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తే మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 2 కార్లు పార్క్ చేస్తున్నప్పుడు మా వాళ్ళు గ్రేటర్ ఎస్ఐ హనుమంతరావు వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు 2 కార్లు ఉన్నాయని. సో సైరన్ వేసిన తర్వాత ఒక కారు వాళ్ళు తీసి వెళ్ళిపోయారు. ఇంకొక కారు వెళ్ళకపోతే దానిపైన నో పార్కింగ్ చాలా ఇంపోజ్ చేయడం జరిగింది. దాని సందర్భంగా మేము ఫర్దర్గా కూడా విచారించి గీతా భవన్ వాళ్ళకు కూడా మేము చెప్తాము, అక్కడ కస్టమర్స్ కు పార్క్ చేయదు, ఎన్నో ట్రాఫిక్ ఇబ్బంది కావాలో చెప్తారు. ఎందుకంటే సిరిసిల్లలో చూసే ట్రాఫిక్ అక్కడ అబ్స్ట్రక్షన్ అవుతా ఉంటుంది. ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్ మేము రెగ్యులర్ గా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళకు కూడా చెప్పి నోటీసెస్ సర్వ్ చేస్తాం గీతా భవన్ వాళ్ళు.
ఒరిస్సా నుంచి వోల్వా బస్సులో అక్రమంగా తరలిస్తున్న 11 లక్షల విలువైన 20.6 కేజీల గంజాయిని రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం స్వాధీనం చేసుకుంది. నిందితుడు ఒడిశాకు చెందిన నాభి నాయక్ అలియాస్ హరిని అరెస్టు చేసి కేసును హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. కరీంనగర్ సిపి ఆదేశాల మేరకు మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నారీ శక్తి అనే కొత్త నినాదంతో మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీలలో భాగస్వామ్యం చేయాలని వీనవంక పిఎస్ పరిధిలో మహిళా సిబ్బందితో బ్లూ కోల్డ్ మరియు పెట్రోలింగ్ విధులు జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ మరియు వీనవంక ఎస్ఐ ఆవుల తిరుపతి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో ఈరోజు ఉదయం నుండి నిర్వహిస్తున్న కాటన్ సర్చ్ కార్యక్రమంలో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. 89 టూ వీలర్స్, 29 ఆటోస్, ఒక ట్రాక్టర్ని పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకట్రమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సిఐలు సదన్ కుమార్, పుల్లయ్య, బిల్లా, కోటేశ్వర్, ప్రదీప్ కుమార్ మరియు పోలీస్ అధికారులు 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు అనిల్ కుమార్. నేను సైబర్ క్రైమ్ సెల్లో వర్క్ చేస్తున్నా. పేపర్లో కానీ లేదా ప్రతిరోజు నిత్యం జరిగే మన ఫోన్లో కానీ చూస్తున్నది ఏంటంటే సైబర్ రూరల్ ఇన్స్పెక్టర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మన గౌరవ ఏసీపీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సిఐ పుల్లన్న సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా, మిగిలిన సిఐలు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిఐ మానకొండూరు, సిఐ రూరల్, మిగిలిన ఆఫీసర్లు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం అనేది గౌరవ సిపి గారి ఆదేశానుసారం కండక్ట్ చేయడం జరుగుతున్నది. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు విడుదల చేయడం జరిగింది. అయితే ప్రజలు రేషన్ కార్డు కోసం రేషన్ షాపు చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి రేషన్ కార్డు ఏ వార్డులో ఉందో తెలియక రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాము. 3 రోజుల నుంచి తిరిగిన ఫలితం శూన్యమాయే. దయచేసి ఇంటింటికి రేషన్ కార్డు పంపిణీ చేయండి అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రజల ఇబ్బందులను చూసి దయచేసి రేషన్ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయండి అంటూ తెలిపారు. ఏం పేరమ్మా నీ పేరు? కౌసల్య. ఎక్కడ ఉంటారు మీరు? హనుమాన్ నగర్ లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఉంటుంది హనుమాన్ నగర్ లో ఉండవు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు? గోకల్ జెండా ఇది. గోకల్ జెండాకి ఎందుకు వచ్చినావు? కార్డ్ ఇస్తారు, రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డు ఇస్తారంటే వచ్చినా. ఎవరు చెప్పారు ఇక్కడ ఇస్తారని? ఆడ వచ్చి పని కాడ చెప్పి వారడ్ కాడ ఇస్తున్నారంటే నేను వస్తున్నాను. ఇట్లా ఆటోలో వస్తావా? అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తావా? ఆటోలో ఉన్నాయి సార్, నడుచుకొని వచ్చినా. నడుచుకుంటూ వస్తావా? ఆటోలో వస్తావా? నడుచుకొని వచ్చినాను. నడుచుకుంటూ వస్తావా? ఎట్లుంది నీకు ఇప్పుడు? బాగుంది ఇట్లా నడుచుకుంటూ రావడం? తిరిగి నాకు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి. నొప్పులు ఉండేవి కాళ్ళు. తిరిగి బుద్ధి కాదు. రేపు ఎల్లుండి అంటే అయ్యేలా వాళ్ళు ఇచ్చేలేరు, సెలవు ఇచ్చేలేరు, ఏం లేదు. పని చేస్తావమ్మా నువ్వు? పని చేస్తా. ఏం పని చేస్తావమ్మా? ఆయా పని చేస్తా సార్. ఏం పేరమ్మా నీ పేరు? కౌసల్య. ఎక్కడ ఉంటారు మీరు? అదే ట్యాంకీ కాడ హనుమాన్ నగర్ ఉంటారు. హనుమాన్ నగర్ నుంచి ఇప్పుడు తిరిగి రాష్ట్ర గోకల్ జిల్లాకు వచ్చినారు. వచ్చినాను సార్. ఎక్కడ నీ కార్డు అయితే దొరకలేదు? లేదు. దయచేసి ఇప్పండి అంతే సార్. దయచేసి మీరు ఇప్పండి. నాకు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో పిఎస్ఆర్ లైట్ మోటార్ వెహికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ వివిధ దూర ప్రాంతాలకు వాహన యాత్రలకు లేదా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా టాక్సీ వెహికల్ ద్వారా మాత్రమే ప్రయాణించాలన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం టాక్సీ వెహికల్స్లకు అన్ని విధాల లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్లు చెల్లుబాటుగా ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు భద్రంగా గమ్యస్థానానికి చేరుకుంటారు. బాన్సువాడ పట్టణ ప్రజలకు, కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రజలకు మా యొక్క విన్నపం. పిఎస్ఆర్ లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్, డ్రైవర్స్, టాక్సీ యూనియన్ తరఫున మా యొక్క విన్నపం తుఫాన్ వెహికల్ బాన్సువాడలో ఇంతకుముందు తుఫాన్ వెహికల్ అంటే ఓన్లీ టాక్సీ ప్లేటే ఉంటుండే. టాక్సీ ప్లేట్లో వెళ్తే ఏమవుతుంది అనేది, ఓన్ ప్లేట్లో ఏమవుతుంది అనేది మీకు నేను కొన్ని మా పట్టణ ప్రజలకు వివరించాలని చెప్పేసి చిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. టాక్సీ వెహికల్లో చాలా మంచి జర్నీ. ఓన్ ప్లేట్ వెహికల్ ఏంటంటే అది మన కర్ణాటక పాసింగ్, మనది కాదు. అడ్రస్ బాన్సువాడది ఉంటుంది, పాసింగ్ కర్ణాటకది ఉంటుంది. అంటే దొంగ రిజిస్ట్రేషన్, దానికి ఇన్సూరెన్స్ ఉండదు, మళ్ళీ ఏముండదు, ఒక పేపర్లు ఉండదు. ఏదో భయానికి వాళ్ళు ట్యాక్సీ కట్టాలని చెప్పేసి వాళ్ళు మన ట్యాక్సీ కట్టకుండా దొంగ నంబర్లు పెట్టుకుంటా వాళ్ళు అడ్పించుకుంటారు. దయచేసి ట్యాక్సీ వెహికల్లో తిరగండి. ఏదైనా ఇప్పుడు టూర్ వెళ్ళామనుకోండి, టూర్ వెళ్తే మన అయితే ట్యాక్సీ వెహికల్ వెళ్తే చాలా సేఫ్టీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఏదైనా మా ట్యాక్సీ నుంచి మేము బాధ్యత వహించవలసి వస్తుంది. ఇంకోటి సెల్ఫ్ డ్రైవింగ్, బాన్సువాడలో దగ్గర ఒక 40 నుంచి 50 సెల్ఫ్ డ్రైవింగ్ అయిపోయినాయి. అది ట్యాక్సీ కొనబండి, డ్రైవర్గా తీసుకెళ్ళండి, డ్రైవర్ బట్టి డ్రైవర్కి తీసుకెళ్ళండి. మీకు మంచిది, మీ జర్నీ మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇంతవరకు వెళ్ళి నిజామాబాద్ కామారెడ్డి డిటిసి గారికి కలవడం జరిగింది. కామారెడ్డి ఆర్టీఓ గారికి ఇప్పుడే బాన్సువాడకి వెళ్ళి ఆర్టీఓ దగ్గరికి కలవడం జరిగింది. ప్రతి ఒక్క వెహికల్ మీద చర్య తీసుకుంటామని చెప్పారు. ఇదే పక్కకు జూకల్, మద్నూర్, పిట్లం ఏరియాలో బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇట్లా అంటే బాన్సువాడలో ఉన్నాం సార్, ఒక 15 వెహికల్ దాకా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రం నుండి రాగిమానుపెంట వరకు 8 కిలోమీటర్లు రోడ్డు ఎన్నో సంవత్సరాలు అధ్వానంగా ఉండి అటువైపు వెళ్ళు సుమారు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక నాయకులు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్లకు తెలపడంతో వెంటనే రోడ్డు పనులు చేయుటకు అనుమతులు మంజూరు కావడం జరిగింది. బుధవారం ఎమ్మెల్యే, కలెక్టర్ స్థానిక నాయకులతో రోడ్డు పనులు ప్రారంభించారు. బంగారుపాలెం మండలంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు సమస్యకి ఈరోజు మోక్షం కలిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది. బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట రోడ్డుకి వెళ్ళాలంటే అదృష్టం బాగుంటే ఇంటికి చేరతారు, లేకపోతే ఆసుపత్రికి చేరతారన్నటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ కాలం కలిసి రాకపోతే కాటికి కూడా పోయే పరిస్థితి ఉండేది. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉండేది. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఈ రోడ్డు మీద తట్టడం మట్టేసినటువంటి పాపాన పోనటువంటి ఆ నాయకత్వాన్ని చూసి విసిగిపోయినటువంటి బంగారుపాలెం ప్రజలు బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట దాకా గ్రామాన మమ్మల్ని ఆదరించారు. అందుకనే ఆ రుణం తీర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ బంగారుపాలెం నుంచి రాగిమానుపెంట రోడ్లో 8 కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తుంది. దాదాపుగా ఒక 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఎక్కడైతే క్లిష్టమైనటువంటి సమస్యలు నీళ్లు పారే అవకాశం ఉంటుందో అక్కడంతా కూడా సీసీ రోడ్లు వేసి దాదాపుగా 1.2 కిలోమీటర్లు 5.5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు వేసి పటిష్టంగా ఒక 20-30 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సీసీ రోడ్డు వేసి ఆ తర్వాత బీటీ రోడ్డు వేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా, గ్రామాల్లోకి రాకపోకలు రావడానికి ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి రోడ్లు వేస్తున్నాం. వాస్తవానికి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఈ సందర్భంగా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మా నియోజకవర్గం తరఫున, మన బంగారుపాలెం మండల ప్రజల తరఫున దానికి సంబంధించి ఏ టెక్నికల్ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటాను, మీరు ప్రొసీడ్ కండి. ఆ రోడ్డు చూస్తే నాకే కన్నీరు వస్తుంది. మామూలుగా ఉన్నటువంటి కాస్ట్లీ కార్లు పోలేవు, అలాంటిది మనిషి ఎలా వెళ్ళి రావాలి, చిన్న చిన్న ఆటోల్లో ప్రయాణం చేసే ఎలా వెళ్ళాలి,
ఖచ్చితంగా ఈ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామస్తులు ఒక 2 నెలల్లోనే మీరు హాయిగా జమ్మని కళ్ళు మూసుకొని బండి ఎక్కితే మీ ఇళ్లకు పోయే సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఎక్కడ హాయిగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ బంగారుపల్లి మండల ప్రజానీకానికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో బుధవారం సూపర్ జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్లు స్థానిక కూటమి నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ జీఎస్టీ వలన పేద ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలిగాయని, ముందు 3 వస్తువులు కొనేవారు, ఈ సూపర్ జీఎస్టీ వలన అదే డబ్బుతో ఇప్పుడు 4 వస్తువులు కొనవచ్చని అన్నారు. ప్రచారం చేస్తున్నాం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటే మీకు అర్థమైంది. ప్రతి వస్తువు మీద జీఎస్టీ తగ్గించడం వల్ల మనకున్నటువంటి ఏదైతే బాధగా ఉంటుందో, ఒక వస్తువు కొనాలంటే త్యాగం చేస్తాం. ఒక 4 వస్తువులు కొనాలంటే జీఎస్టీ వల్ల 3 వస్తువులు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఆ జీఎస్టీ తగ్గడం వల్ల మన కోరికలు ఏవైతే ఉన్నాయో 4వ వస్తువు కూడా కొనుక్కోవాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలన్నీ కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం జరిగింది. ఆ మార్పును చేయడమే కాకుండా మొట్టమొదటిసారిగా స్వాగతించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చాలా మందికి, అంటే ప్రతి ఒక్కరికి, కూలీవాడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరు బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఇది. కాబట్టి దీని పట్ల అవగాహన కలిగి ప్రభుత్వం పేద ప్రజల పట్ల, సామాన్యుల పట్ల, వారి కొనుగోలు శక్తిని పెంచడం పట్ల ఎంత బాధ్యత ఉందని తెలియజెప్పడం కోసం ఈ రోజు మనం గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల వల్ల మీకు ఎంత ప్రయోజనం కలుగుతుందో ఒకసారి ఆలోచించమని కోరుతూ, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై హింద్. చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ చిన్నచింతకుంట మండలంలో పర్దీపూర్ గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శులు సురేష్ కుమార్, రాజేష్ కుమార్ గార్ల అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ అక్షర సత్యాలు. వాస్తవంగా ఏ మతమైనా కూడా పక్కల మీద దాడి చేయమని చెప్పదు. ఏ మతమైనా, ఏ దేవుడైనా క్రమశిక్షణగా బతకాలి, మనకి మనము మనుషులుగా గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ 2025లో కూడా ఇంకా
ఈ మతోన్మాద రాజకీయాలు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జస్టిస్ గవాయ్ గారు బౌద్ధిస్ట్ దళితుడైన వాళ్ళ ఫాదర్ అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా తనతో పాటు తీసుకున్న వ్యక్తి. ఆ వారసత్వంగా వచ్చిన వ్యక్తే గవాయ్ గారు. ఈ గవాయ్ గారి పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి, గవాయ్ గారి పైన దాడి అంటే భారతదేశంలో ఉండే సమస్త బహుజన దళిత వర్గాలపైన దాడిగా మనం చూడాలి. ఆటవిక జీవనం నుండి మహర్షిగా మారిన రత్నాకరుడు నారద మహర్షి మంత్రోపదేశంతో తపస్సు చేసి వాల్మీకిగా పరివర్తన చెందిన వేటగాడు ఆది కావ్యం శ్రీరామాయణాన్ని రచించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచి శ్రీ రఘురాముని ఘనచరితం మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా కడప జిల్లా దువ్వూరు వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని, స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాకారమవుతుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం స్వచ్ఛాంధ్ర పురస్కారాల గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో 6 గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తే లొల్ల గ్రామం, ఆత్రేయపురం మండల లొల్ల గ్రామ సర్పంచ్ గారు కాయల జగన్నాథం గారు, వారి కార్యదర్శి ఆచార్యులు గారు ఇరువురు ఎంపికయ్యారు. అది మనందరికీ, మన నియోజకవర్గానికే 6 పంచాయతీలు రాష్ట్రంలో ఎంపిక చేస్తే ఒక పంచాయతీ మన నియోజకవర్గం లొల్ల గ్రామ పంచాయతీ వచ్చినందుకు హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీగా జిల్లా లెవెల్లో జొన్నాడు అంగన్వాడీ సెంటర్ నుంచి ఆదిలక్ష్మి గారు, ఆదిలక్ష్మి గారు స్వచ్ఛ అంగన్వాడీ లేచి నిలబడిందమ్మా. వారిని కూడా హృదయపూర్వకంగా స్వచ్ఛ అంగన్వాడీగా సెంటర్ని తీర్చిదిద్దడంలో వారు చేసిన కృషికి. అదేవిధంగా స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాల కింద కొత్తపేట ఎండిఓ ఆఫీస్ ఎంపిక అయింది. ఎండిఓగా ఉన్నటువంటి వారిని నరేష్ గారు కదా, నరేష్ హృదయపూర్వకంగా అభినందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా. స్వచ్ఛ హాస్పిటల్స్గా నుంచి వచ్చే ఆక్సిజన్ అందరూ చక్కటి ఆక్సిజన్ పొందాలి అని, అది చేంజ్, ప్రతిది కూడా ఒక చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడు సొసైటీ అంతా. బోధన్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కీలక యువనేత మొహమ్మద్ షేక్, జనసేన కీలక యువనేత రమేష్ దాస్ గార్లు నేడు బీఎస్పీ రాష్ట్ర నాయకులు గైని గంగాధర్, నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సింగడే పాండు గార్ల ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీల హక్కుల కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఎస్పీ అని విశ్వసించి పార్టీలో చేరినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
అందరికీ జై భీమ్. ఈరోజు నేను డిఎస్పి పార్టీలో చేరడం జరిగింది. పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నేను బోధన నియోజకవర్గ ప్రజలకు కానీ యువతకు కానీ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం, వెన్నుపోటులు అవన్నీ సహజం. కానీ మనల్ని గుర్తించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక కేవలం డిఎస్పీ పార్టీ. అది యువతకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మెయిన్గా బీసీలకు కావచ్చు. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పార్టీ అనేది ఒక ముద్ర వేసేసారు. ఆ భ్రమలో మీరు ఉండకండి. ఇది చాలా చాలా తప్పు. ఇది ఎస్సీదే పార్టీ అనేది కాదు. ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణ గురుకుల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు, నైవేద్యాలను నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకలు, బలపాల పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను గ్రహించి ఉపాధ్యాయులు వారికి సరైన సక్రమమైన మార్గంలో విద్యను అభ్యసించడంలో తోడ్పడితే భావితరాలలో వారు ఒక మేధావిగా ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలవడానికి తోడ్పడుతుందన్నారు. ఈరోజు వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈరోజు అండర్ రైల్వే గేట్ ఓల్డ్ బీడ్ బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకు విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు పిల్లలకు పలకలు, బలపాలు పంపిణీ చేయడం జరిగినది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు చెప్పేది ఏమిటంటే పిల్లలు చిన్నతనం నుంచే మీరు ఏ విధంగా మంచి విద్య, మంచి బుద్ధులు నేర్పుతారో అలాగే పెద్దవైన తర్వాత కూడా అదే రూపకంగా వారు తయారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చిన్నతనం నుంచే పిల్లలను జాగ్రత్తగా శ్రద్ధతోటి వాళ్ళను వారి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఉన్న నైపుణ్యంలో మీరు కనుక కనుక త్వరపాటు తీసుకొని వాళ్ళని కనుక శ్రద్ధ పట్టేది ఉంటే భావితరాల లోపల వారు ఒక ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా ఒక లాయర్ కావచ్చు, లేదా ఒక పోలీస్ కావచ్చు,
కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ అయినా కావచ్చు. మన ఎగ్జాంపుల్ చెప్తానంటే మొన్న మన మునుగులో కూడా ఒక మామూలు కూలి పని చేసుకునే తల్లిదండ్రుల్లో కొడుకు బిడ్డ ఇవాళ డిఎస్పీ అయిందంటే ఎంత గొప్పనో మనం అర్థం చేసుకోవాలి. దీని వెనుక ఉపాధ్యాయుల కృషి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అంగన్వాడీలో కూడా పిల్లలను మీరు చైతన్యపరుస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మీరే ముఖ్య కారకులని సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు చేసిన సేవలన్నిటిగాను మేము మీకు కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. వచ్చి మా పిల్లలకి ఇలా స్లేట్లు పంపిణీ చేయడం, పిల్లల గురించి అనే అవగాహన చెప్పడం నాకు ఏదో చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా పిల్లలకు అభివృద్ధి చేయాలని మా సంస్థ ఎంతో ప్రయత్నిస్తుంది. ప్రోత్సహించాను. దీనికి చాలా కృషి చేయాలని ఆశిస్తున్నాను. 30వ సబ్ జూనియర్ నేషనల్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ 14వ అక్టోబర్ 2025 నుండి 17వ అక్టోబర్ 2025 వరకు దౌసా, రాజస్థాన్లో నిర్వహించబడనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎండి లతీఫుద్దీన్ మరియు టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు. తెలంగాణ సబ్ జూనియర్ నేషనల్ టీం భవిష్యత్తు విజయాన్ని సాకారం చేసేందుకు రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, గట్కేసర్, తెలంగాణలో 15 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ నిర్వహించారు. గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ లతీఫ్, సెక్రటరీ తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ వరల్డ్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్. మాకు ఎప్పటికీ సపోర్ట్ చేసే ఎన్ఎస్టీవీ డైరెక్టర్ గారు సుభాష్, వాళ్ళకు మా తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ ఒక 1 మంత్ నుంచి క్యాంప్ నడుస్తుంది రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో. వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేశారు. మేము మా టీం తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఎంటైర్ ఆర్గనైజింగ్ కమిటీ మరియు అఫీషియల్ మెంబర్స్ అందరూ మాకు ఉంది. మా టీం గెలవాలని ఉంది. మాకు కాన్ఫిడెంట్గా మేము ఉన్నాము. చాలా టైం నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఈ టైంలో పేరెంట్స్కి మేము ఇన్ఫార్మ్ ఇచ్చేది ఒకటే, కొంచెం మొబైల్ నుంచి దూరం ఉండాలి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కొంచెం ప్లేయర్స్కి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. మీరే మా పిల్లలకి కొంచెం మెయిన్ సెకండరీ కోచ్ మీరే, ఫస్ట్ కోచ్ మేము ఉంటాం. గ్రౌండ్కి వచ్చిన తర్వాత గ్రౌండ్కి పంపాలంటే మీరు పంపాలి, పేరెంట్స్ పంపాలి. గ్రౌండ్కి వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాం. అందుకోసమే దయచేసి మీ పిల్లలకి మొబైల్ తోటి దూరం పెట్టి వాళ్ళకు కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ చేయండి. వాళ్ళు చదువులు కూడా మంచిగా ఉంటారు, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్లో మంచిగా ఉంటారు, మళ్ళీ హెల్త్కి మంచిగా ఉంటుంది వాళ్ళది. మాకు ఇది ఎన్ఎస్టీవీ మళ్ళీ వాళ్ళు చాలా టైం మాకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళకు మేము ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై భారత్. నమస్కారం అందరికీ. మేము 30th సబ్ జూనియర్ అండర్ 17 టెన్నిస్ బాల్ క్రికెట్ నేషనల్స్లో రాజస్థాన్ దౌసాలో జరగబోతుంది. ఇది అక్టోబర్ 14 నుంచి 17th వరకు ఉంటుంది. ఇంకా మా టీంలో వేరే డిస్ట్రిక్ట్ నుంచి 2025 మా టీంలో వేరే డిస్ట్రిక్ట్ నుంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ మన్నేవాడ నుంచి సెలెక్ట్ అయ్యాము. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ లతీఫ్ సార్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా మేము సండే 12th నాడు రాజస్థాన్కి వెళ్ళబోతున్నాం. రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని వాల్మీకి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం గణపతి పూజ, పుణ్యవాచకం, అఖండ భజనలు నిర్వహించారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామం వద్ద పవిత్ర కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక వాహనంలో పవిత్ర జలాలను గ్రామ సమీపంలోకి తీసుకువచ్చారు.
నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోటి చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు ప్రజా నాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై సనాతన ధర్మం బాటున జరిగిన మనువాద మద్దతుదారుల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఒక చీకటి రోజుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని వారన్నారు. ఈ దేశంలో దళితులకు అత్యున్నత పదవులు దక్కుతున్నప్పటికీ ఆధిపత్య కులాల నుండి అవమానాలు మాత్రం తప్పడం లేదని, దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి అని, దేశంలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంత అవమానం జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అని అర్థం చేసుకోవాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం జస్టిస్ గవాయిపై దాడి, జస్టిస్ గవాయిపై దాడి, రాజ్యాంగం రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం మతోన్మాదం నశించాలి మతోన్మాదం నశించాలి. ఒక మనువాద మతవాద ఆలోచనతోటి అతని మీద చెప్పుబట్టి దాడి చేసినటువంటి ఒక లాయరు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి భారత రాజ్యాంగం ప్రకారం అతని మీద కేసు పెట్టి అతని వెంటనే రాకేష్ కిషన్ మీద వెంటనే చట్టపరమైన చర్యలు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండవది మిత్రులారా, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా భారతదేశంలోని పౌరులే, మీరు భారతీయులని మేము గుర్తిస్తున్నాము. కానీ మిగతా కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయులైనప్పుడు ఆర్ఎస్ గవాయి కూడా మన అత్యున్నతమైనటువంటి భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాడు కూడా భారతీయుడని చెప్పి మీరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అసలు వాస్తవానికి ఏంటంటే అతని మీద సనాతన ధర్మం పాటించకపోతే మీ అంతు చూస్తాము అని అంటే ఏమన్నట్టు? మీరు సనాతన ధర్మం పాటించకపోతే చంపుతారా? మీరు చెప్పండి. సనాతన ధర్మం ఒకవేళ ఉంటే సనాతన ధర్మం నిజమైనటువంటిదైతే ప్రజలు నువ్వు చెప్పకుండా పాటిస్తారు. సనాతన ధర్మం పాటించకుండా చేస్తుంది నువ్వే, సనాతన ధర్మాన్ని ఖరాబ్ చేస్తుంది నువ్వే. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు వార్డులలో నీరు నిల్వ సమస్యలు తలెత్తాయి. ఈ పరిస్థితిని సమీక్షించడానికి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారు స్వయంగా పలు వార్డులను పర్యటించారు. వర్షపు నీరు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు జేసీబీ యంత్రాల సహాయంతో ప్రధాన మురికి కాలువలను శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దళితులు శ్మశానంలో నీటిని వాడకూడదు అంటూ వేరేగా ఏర్పాటు చేయాలని గ్రామ సభలో సర్పవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మొద్దన ప్రకాష్ రావుపై చర్యలు తీసుకోవాలని, గ్రామ సభలో మాట్లాడినందుకు మాట్లాడించిన అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సవరం చిట్టిబాబు మాదిగ మరియు వల్లూరి నాని మాదిగలు తెలిపారు. గతంలో కూడా ఇదే గ్రామంలో నేరేలమ్మ జాతర సమయంలో దళితులపై వివక్షతగా కొట్టి దళితుడి భార్యని కాళ్లతో పొత్తికడుపులో తన్నడం జరిగిందని, దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు జరిగిందని గుర్తు చేశారు.
పెట్టండి. కులాన్ని దూషించి దరిద్రులని ఎస్సీలను దరిద్రులను తిట్టి కులాన్ని ఊరికి దూరంగా ఉంచాలని మాకు మా గుళ్ళోకి వస్తే అవమానం పడిపోతున్నామని కులాలకే మతాలకి చిచ్చు పెట్టి విధంగా మాట్లాడుతున్నాడండి ఆయన. అలాగే సపరేట్ గా మాట్లాడుతున్నారు సార్.